మొన్న రోల్డ్ గోల్డ్ బిజినెస్ చేస్తూ రోజుకి 2000 సంపాదిస్తున్న లేడీ అని పెట్టాను. అది చూసి నా మిత్రుడు మరి అతను పైడి రాజు అనే కుర్రోడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అది పైడి ఎవర్రా లేడీ అంటున్నాడు. ఇది సబ్జెక్ట్ ఎగిరిపోయింది. కాన్సన్ట్రేషన్ పోయి ఆయన లేడీ ఎవరు అనేది పెట్టుకున్నాడు. మహిళా దినోత్సవం మహిళలకు ఉత్సాహం కలిగించడానికి వాస్తవంగా రియల్గా జరిగింది. ఒక బ్యాంకులో టచ్ ఇలా సంపాదించుకున్న సూట్ కేసులో బ్యాగులు, ఈ ఎగ్జిక్యూటివ్ బ్యాగులో తీసుకొచ్చి రోల్డ్ గోల్డ్ హోల్సేల్గా దొరికే ఉన్నాయి, అసలు తయారు చేసి ఉన్నాయి. అవి రిపేర్ చేసి బయటపడి అవి తీసుకొని వచ్చి వాళ్ళు చక్కగా అమ్ముకుంటూ 1 గ్రామ్ గోల్డ్ అని చెప్పి దాన్ని మార్కెటింగ్ చేస్తూ జాగ్రత్తగా ప్రమోట్ చేస్తూ కస్టమర్స్కి అందిస్తున్నారు. రోజుకి ఆడుతూ పాడుతూ 2000 సంపాదిస్తుంది ఒక లేడీ. చెప్పింది ఓపెన్గా నడివేశాం. మీరు ఎవరో లేడీ నేనేం చెప్పను అని అనుకోకుండా అంత బ్యాంకులో తగిలింది ఆమె. సరే ఇక నేను నువ్వు చెప్పే సబ్జెక్ట్ అనకుండా కాన్సన్ట్రేషన్ దెబ్బతింటాను. ఏకాగ్రత ఉన్నవాడికే ఎక్కుద్ది ఏదైనా ఈ సబ్జెక్టు వీడికి. మరి ద్రోణాచార్యులు విలువిద్య నేర్పడానికి ఎవరు సాటి అని చూస్తూ పాండవుల్లో మరి అర్జున్ని సెలెక్ట్ చేశాడంటే అతని ఏకాగ్రత. ఆ చెట్ల కొమ్మ మధ్య ఏం కనబడుతుంది అని అడుగుతారు. నాకు చెట్లు, ఆకులు, పూలు తప్ప ఆకాశం నిర్మలమైన ఈ ఆకాశం తప్ప నాకేం కనబట్టలేదు అంటాడు ధర్మరాజు. అతను పనికిరాడని పక్కతో చేస్తారు. తర్వాత భీముడికి ఆ కాయలు తప్ప ఆయనకి ఏం కనబడాలి. ఆయన భోజన పీడి కాబట్టి భీముడు మరి అతన్ని పనికిరాడని పక్కకి నెట్టేస్తాడు. అలాగే నకుల సహదేవులు కూడా ఏదో కనబడతాయి, ఆకులు, చెట్లు, చేమలు, పుట్లు ఏదో కనబడతాయి, పూలని వాళ్ళని కూడా పక్కకు తోసేస్తాడు. ఒక అర్జునుడికి మాత్రం పక్షి కన్ను తప్ప ఇంకేది కనబట్టలేదు. చెట్ల మధ్య ఆ పక్షి కనుగుడ్డు తప్ప నాకేం కనబట్టలేదు అంటే బాణం విడవమంటాడు ద్రోణాచార్యుడు. దాంతో అతను విలువిద్యలో సాటిలేని మనిషిగా తయారు చేస్తాడు. మరి ఆ విలువిద్యకి ఎంపిక చేస్తాడు ముందు ఇతను అర్హత ఉంది, ఇతనికి విలువిద్య నేర్పడానికి ఇతను అర్హుడు అని చెప్పేసి అతను ఎంపిక చేయగలుగుతాడు పాండవుల్లో అర్జునుడు. మరి అతని ఏకాగ్రత, చిత్తశుద్ధి ఉన్నవాడికి ఆ విద్య వచ్చుద్ది. ఏదైనా విద్యలో రాణించాలన్నా కూడా మనకి ఏకాగ్రత, చిత్తశుద్ధి ఉండాలి. సబ్జెక్ట్ వదిలేసి ఎవరా లేడీ అంటున్నాడంటే లేడీ సీత అమ్మవారు గుర్తొచ్చింది. మళ్ళీ బంగారు లేడీ. మరి ఆ లేడీ బంగారు లేడీ కోసం సీత తీసుకురమ్మని అనడం, రాముడు బయటికి వెళ్ళడం, మరి ఆకర్షణకు లోనే మాయా జింకని ఆటాడడం కోసం మరి పట్టుకోవటానికి రాముడు మరి ఈలోపు ఈమె లక్ష్మణ రేఖ గీసి గీత దాటద్దంటే ఆమె రాముడు మారు వేషంలో ఈ భిక్షకుడి వేషంలో రావడం, మరి ఆ సీతను అపహరించబడడం, గీత దాటి లక్ష్మణ రేఖ దాటి ఇవన్నీ మీకు రామాయణం తెలిసిందే. ఇంకా మరి లేడీ ఎవరంటే నేను లేడీ కన్నులు, మరి ఆ పాట మరి అగ్గివీరులది లేడీ కన్నులు నీకుంటే మరి ఏదో పాట అగ్గివీరులో ఉంది, మరి చూసే ఉంటాను. ఊరమ్మి సై లేడీ కన్నులు నీకుంటే లేత వల్లపులు నీవు ఉంటే ఊరమ్మి సై అని చెప్పి అగ్గివీరుల పాట. మరి మనిషి మనం ఏదైనా విద్యలో రాణించాలంటే ముందు చిత్తశుద్ధి, ఏకాగ్రత ఇది ఉంటేనే మిత్రులారా. మరి ఇవన్నీ చెప్పే విషయం మీద అందుకనే ఏకాగ్రత అనేది ఉండాలి. ఇప్పుడు ఎవరి గోలు వాడితే అయిపోయింది. మరి నేను ఏదో మెయిన్ రోడ్లో ఇల్లు తీసుకున్నాను. ఈ మైకులు హోరు మరి పొద్దున్నే 5ంటికి మరి మైకులు పెట్టేసి మరి ఇంకే పూజ మొత్తాలు గతాలు వినిపిస్తూ ఉంటున్నారు.